మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మరి పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉంటుంది, మరి ఈ సంవత్సరం హైలైట్స్ ఏంటి, రైతులకు ఎలా ఉంటుంది, అలాగే యుద్ధ వాతావరణం ఇంకా ఎంతవరకు వెళ్ళబోతుంది, దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైలైట్స్ ఏంటి ఈ సంవత్సరానికి సంబంధించి? మహాదేవం మహాత్మానం మహాపాతకరాశరం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం నమ శివాయ. ఓం శుభంకరీ దేవ్యై నమః. శుభంకరి సేవా సమితి మరియు దేవస్థానం నుంచి, మా యొక్క నిత్యాన్నదాన క్షేత్రము నుంచి మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము సదా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము మనకి గురువారం మార్చి 19వ తారీఖు వచ్చింది. చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, 20వ తారీఖు ఉగాది కదండి, 19 సూర్యోదయానికి కూడా అమావాస్య ఉంది, అందుకని 20వ తారీఖు ఉగాది అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రము కాదు. ఈ యొక్క ఉగాది నిర్ణయము కానీ, తిథి నిర్ణయాలు కానీ, పర్వ నిర్ణయాలు కానీ ఎక్కువ సమయము అమావాస్య లేనటువంటి సమయం, పాడ్యమి ఉన్నటువంటి సమయాన్ని బట్టి నిర్ణయించబడింది. 18వ తారీఖు పూర్తిగా అమావాస్య ఉంది, 19వ తారీఖు ఉదయం 6 గంటల చిల్లర వరకు, అంటే సూర్యోదయాత్ ప్రారంభం నుంచి ఒక 20-30 నిమిషాలు మాత్రమే అమావాస్య ఉంది. దాని తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. అంటే ఉదయం అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం ఆ సమయానికి ఉన్నటువంటి తిథిని చెప్పినప్పటికీ ఈ యొక్క ఉగాది పురస్చరణ ఏదైతే ఉంటుందో, ఉగాది వసంత నవరాత్రుల ప్రారంభం ఏదైతే ఉంటుందో దాన్ని 19వ తారీఖు నుంచే ప్రారంభం చేసుకుంటున్నారు. అలాగే చేసుకోవాలి కూడా. అలాగే ఈ యొక్క 19వ తారీఖు మార్చి మనకి గురువారం వచ్చింది. అంటే మనకి ఉన్నటువంటి ఆదివారం నుంచి శనివారం వరకు కూడా 7 రోజులు మనకి రెగ్యులర్గా ఏ నెల వచ్చినా, ఏ మాసం వచ్చినా, ఏ పండగలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖాలు వచ్చినా ఈ 7 రోజుల్లోనే రావాలి. ఏ కార్యం చేసినా చేయాలి. అలాగే ఈ సంవత్సరం 19వ తారీఖు గురువారం రోజున మనకి ఉగాది ప్రారంభమైంది. కాబట్టి గురుడు ఈ యొక్క సంవత్సరము రాజు అవుతారు. గురుడు రాజు అయినప్పుడు మనకి మంత్రిగా ఎవరు వస్తారంటే కనుక కుజ ఫలము, అంటే కుజుడు మనకి మంత్రిగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సంవత్సరము గురుడు మనకి రాజు అయినప్పుడు ఫలితంలో ఏ విధంగా ఉంటాయంటే కనుక గురు బలము మనం లేదు అనుకుంటూ ఉంటాం. చాలామంది గురుడు జూన్ తర్వాత మారుతున్నాడు, జూన్ 2 నుంచి కొన్ని రాశుల్లోకి మారటం జరుగుతుంది. దానికి ఈ యొక్క పంచాంగానికి సంబంధం లేదు. ఇక్కడ గురుడి యొక్క ప్రభావము యావత్ భూమండలం మీద చాలా చక్కగా ఉంటుంది. దీని ప్రభావం చేత గురుడి యొక్క రోజున మనకి ఉగాది అనేటువంటి ఒక పర్వదినం ప్రారంభమవుతుంది. కాబట్టి న్యాయాధిపతి, సస్యాధిపతి కింద కూడా గురుడే ఉంటాడు. ఈ యొక్క సంవత్సరము గురుడు మనకి రాజ్యాన్ని ఏలటము చేత యజ్ఞయాగాదులు, అలాగే దాన ధర్మములు, భక్తి భావనలు విపరీతంగా పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంతోమంది గర్వాపసి అంటారు కదా, ఎంతోమంది ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు, మీరు నోట్ చేసి పెట్టుకోండి, కంపల్సరీ మన హిందూ ధర్మంలోకి చేరటము, ఇది ఒక వైభోగంగా జరగటము. అలాగే కొన్ని యుద్ధ వాతావరణాలు మనకి వచ్చినప్పటికీ ఆ యుద్ధాల యందు మన యొక్క భారతమాత యొక్క ఔన్నత్యము మరింత గొప్పగా సాగిపోతుంది. అలాగే ఇక్కడ మనము భావాధిపతిని కూడా గురుడి కింద చూడొచ్చు. ఇక్కడ భావాధిపతి కూడా
ఈ సంవత్సరము గురుడే. కాబట్టి భావాధిపతి అంటే భావములు, మనకి ఉండేటువంటి భావములు కానీ ఆలోచనలు కానీ కొంత మెరుగుగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఏదైతే కనుక చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నారండి, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఎడిక్ట్ అయిపోయారు ఈ స్క్రోల్ వీడియోలు, అనవసరమైన టాపిక్స్, ఇవన్నీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా తగ్గుముఖం పడతాయి. వీటన్నిటికీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈ 2 పాయింట్లు నాకు చెప్పాను కదా, ముఖ్యంగా ఈ యొక్క గురుడి ప్రభావము చేత ఏదైతే కనుక ధర్మ కార్యక్రమాలు జరగటము, ధర్మములోకి ఎక్కువ మంది, మన సనాతన ధర్మంలోకి, ఇతరులు అనుకోవచ్చు ఇదే గురుడు కదా మా ధర్మంలోకి వస్తారేమో. కాదు, గురుడు ఉగాది మనది అంటే మనకి మంచి జరుగుతుంది. అలాగే ఏదైతే గనక ఈ యొక్క ఇతరులు మన వాళ్ళే, మన హిందువులే ఇతర మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఇతర దేవతలని కొలిచేటువంటి వాళ్ళు ఇక్కడేం లేదని తెలుసుకుని ఏదో రకంగా పశ్చాత్తాపంతో, ఇప్పుడు కూడా మనకేదో స్వామి చెప్పినట్టుగా 10th క్లాసు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, పశ్చాత్తాపంతో ఉన్నవాడిని ఎవరేమనరు కదా. అలాగా చాలామంది వస్తారు మన ధర్మంలోకి. అలాగే గురుడు యొక్క ప్రభావం చేత, ఈ యొక్క సస్యాధిపతి గురుడు అయినటువంటి కారణం చేత ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఎంతోమంది ఒక రకమైనటువంటి ముసుకేసుకుంటున్నారు. ఎక్కడెక్కడో ఏరే మతాల్లో కొంతకాలం ఏలేసి అక్కడ ఏం లేదు, డబ్బు రావట్లేదని గ్రహించి ఇందులోకి వచ్చి సన్మానాది కార్యక్రమాలు చేయించుకున్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళమని వాళ్ళుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తులని పసిగట్టి జనాలే తొక్కేస్తారు. జనాలే ఎవరైతే లేపుతారో వాళ్ళే పడేస్తారు. ఎవరైతే పబ్లిక్ చేత డబ్బు ఇచ్చి 100 ఇస్తాను భజించే అన్నవాడు 100 తీరిపోయాక అదే భజనతో కింద పడేస్తాడు. సో ఇలాంటి దొంగ రకమైనటువంటి వ్యక్తులు చాలామంది మన ధర్మంలోనే మనతో పాటే ఉంటూ మన ఇంటి వాళ్ళగా నటిస్తూ మన దగ్గరే ట్యాక్స్ తెలిసి తెలియక వసూలు చేస్తున్నారు. ఏదో లైక్ సరి, సబ్స్క్రైబర్స్ అని, మా ఛానల్కి సపోర్ట్ చేయండి అని పెద్ద పెద్ద ఈవెంట్లు. నేను అడుగుతాను, ఒక ధర్మంగా ఒక కార్యక్రమం చేయగలిగిన వ్యక్తి పెద్ద ఈవెంట్ను ఆర్గనైజ్ చేసి ఒక కార్యక్రమం చేయడానికి అయ్యేటువంటి ఖర్చు 1 లక్షో 10 లక్షలో 5 లక్షలు ఎవరెవరో డోర్. ఈ 10 లక్షలతో నువ్వు ఎందుకని ఒక పాఠశాలను డెవలప్ చేయలేకపోతున్నావు? ఈ 10 లక్షలతో ఎందుకని నువ్వు ఒక గుడి కట్టలేకపోతున్నావు? ఈ 1 లక్ష రూపాయలతో ఎందుకని నువ్వు నీ ఇంటి పక్కన ఉన్న గుడికి దానం చేయలేకపోతున్నావు? ఎందుకని ఆ చౌరస్తాల దగ్గర అడుక్కుంటున్నటువంటి వాళ్ళని నువ్వు అడాప్ట్ చేసుకుని పోషించలేకపోతున్నావు? ఈవెంట్లు చేస్తున్నారు ధర్మసభలని, మరి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇటువంటివన్నీ కూడా మాఫీ అవుతాయి. ధర్మము మరింత ఔన్నత్యముగా ఎదుగుతుంది. పాడి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి. గోధుమలు, కొమ్ము పంటలు అంటారు కొన్ని, అంటే పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, ఇటువంటివన్నీ కూడా విపరీతమైనటువంటి పంటగా పండుతాయి. అలాగే పచ్చి ఆకుకూరలు, కాయగూరలు చాలా చక్కగా ఉంటాయి. వర్షాభివృద్ధి కూడా కుజుడి ప్రభావం చేత గ్రామంలో కానీ పట్టణములో కానీ అగ్ని ప్రమాదములు కొంత జరుగుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వర్షపాతము చేత అగ్ని ప్రమాదములు, ఇక్కడ వర్షాకాలములో కొన్ని అగ్ని ప్రమాదాలని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ భావాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో భావాధిపతి చంద్రుడు అవటము చేత అరిష్టములు ఎవరికి జరుగుతాయంటే కనుక చాలా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వారు, ఇంతకాలము మనం ఒక రకమైన ముసుకేసుకుని చాలా గొప్పవాళ్ళండి, చాలా తేజోవంతులు, చాలా గొప్ప గొప్ప విషయాలు చేశారు, అయ్యయ్యో ఆయనంటే ఇట్లా ఆయనంటే ఇట్లా అన్నవాళ్ళు పతనమవుతారు. భావాధిపతి చంద్రుడు మన మనస్సుని ఓపెన్ చేయిస్తాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అది బయటపెడతాడు. అలాగే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు ప్రయోజకులు అవుతారు. అలాగే ప్రజలకి సేవ చేసిన వారే ఈ సంవత్సరము పదవుల్లో ఉంటారు. ఏమాత్రము స్త్రీ శాపాలు నాయకులకు ఎక్కువగా ఉంటాయి గురుడి వల్ల. స్త్రీ శాపాలు, ఒక స్త్రీ వల్ల ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకులు కూడా పడిపోతారు. అలాగే కేంద్రములో కానీ రాష్ట్రములో కానీ సంక్షోభము అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తుంది. ఇదే సంక్షోభం అంటే కనుక ధాన్య సంక్షోభము.
బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ధాన్యము కానీ సబ్సిడీలు కానీ కొంత సంక్షోభంలో ఉంటాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి నినాదాలు ప్రభుత్వం మీద వినబడతాయి. అయినప్పటికీ మన తెలుగునాట ఉన్నటువంటి 2 నాయక పార్టీలు కూడా దృఢమవుతాయి. ఎందుకంటే వ్యతిరేక నినాదములు వినబడుతున్నాయి అంటే మనం పనిచేస్తున్నామని అర్థం. నాయకులు అలా భావిస్తారు. ఇక్కడ గోసేవని గనక ప్రభుత్వాలు చేయగలిగితే, గో సంరక్షణని చేస్తూ గోవు యొక్క ఆధారితమైనటువంటి పంటలని గనక అభివృద్ధి చేయించగలిగితే ప్రభుత్వానికి మరికొంతకాలము రాజకీయ జీవితం ఉంటుంది. లేదంటే గనక రానున్న రోజుల్లో కొంత ప్రమాదకరమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది ఇప్పుడు చేసుకునేటువంటి నిర్ణయాలు. గోవు అనగానే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయండి, చక్కగా వాళ్ళ నాయకుల్లో ఎవరెవరు గోలు చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, ప్రభుత్వానికి అనేక గుళ్ళు ఉన్నాయి, ప్రతి గుళ్ళో ఒక శాసనం చేయొచ్చు కదా, ఆవు పెట్టుకోండి, దానికి మేము డబ్బిస్తాము, దాన్ని పోషించండి అంటే ఏముందండి. ప్రభుత్వ గుళ్ళో ఆవుకి శ్రీశైలం వెళ్ళండి, లేకపోతే మీరు ఇక్కడ యాదగిరి ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆవుకు పెట్టాలన్నా 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అదేం దారుణమో అర్థం కాదు. గుడికి ఆదాయము ప్రజల వల్ల, వచ్చిన వాడు గడ్డి పెట్టడానికి 10 రూపాయలు ఇవ్వాలి. ఆ పథకాన్ని తీసేయాలి. గోవుకి కడుపు నిండా ఆహారం పెట్టగల స్తోమత రాజ్యాంగానికి ఉన్నది. మంచిగా నీకు ఉన్నటువంటి ఎండోమెంట్ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు ఇత్యాది గుళ్ళకి చక్కగా ఇచ్చి ఆవుల్ని పోషించమని చెప్పటమే. చక్కగా భక్తులే ఎంతో కొంత డొనేషన్ చేసుకుని వాటిని పోషిస్తారు. అలాగే గోవుకి సంరక్షణ చేయటం వలన ప్రభుత్వాలు నిలబడతాయి. ఇందాక చెప్పాను కదా, ఏదైతే గనక రాజ్యములు ధర్మములు నిలబడాలంటే ఈ యొక్క గురుడు ఇటువంటి కార్యక్రమాలకు సంకల్పం చేయాలి. గురు బృహస్పతి, గ్రహాధిపతి బృహస్పతి. ఇక్కడ బృహస్పతే వంకరగా ఉండడు, కంపల్సరీ ఉండడు. అందున పరాభవనామ సంవత్సరంలో ఎన్నో విజయాలను ఇస్తాడు. చాలామంది మూర్ఖులు తెలియక పరాభవం అంటే ఎన్నో అవమానాలు జరుగుతాయి. ఇక్కడ జనాలకు ఎలా ఉందంటే కనుక ఈ సినిమా వాడికి ఎలా అవుతుంది, ఈ నాయకుడికి ఆడో పెద్ద జ్యోతిష్కుడు, వాడిని పెద్ద జ్యోతిష్కుడిలా కీర్తిస్తారు. నార్మల్ వ్యక్తికి ఏమవుతుందో వాడు చెప్పలేడు. బలానా వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారండి, బలానా వాళ్ళు రాజకీయాల్లో ఉంటే వాళ్ళు బాగుంటారండి, వీడు యాగం చేయకపోతే పదరవైపోతాడు, ఈ స్వామీజీకి. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడాలి? డబ్బున్నవాడే, అది మాట్లాడే వ్యక్తికి కూడా తెలుసు, డబ్బున్నవాడు దేన్నైనా కొనగలడు. పేదవాడి గురించి, రాజ్యాన్ని ఏలేటువంటి వాడికి నువ్వు మంచి సలహాలను ఇచ్చి మంచిగా వాడితో మమేకమై మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే తెలుగు రాష్ట్రాల బృహస్పతి ఈ యొక్క సంవత్సరం రాజ్యాధిపతి కాబట్టి వేదాభివృద్ధిని కూడా చేయాలి. వేదాభివృద్ధి, గోవృద్ధి వల్ల భూములు బాగుంటాయి. అదే ధర్మానికి మూల కారణం. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే అటువంటి సంకల్పాలను చేయాలి. తిరుపతి చేస్తోందిగా, తిరుపతి మాదే. శ్రీశైలం చేస్తోందిగా, అది కూడా మాదే. యాదగిరి గుట్టుకొచ్చి చేస్తోందిగా, అది కూడా మాదే అంటాం కాదు. చిన్నగా కేంద్రాలు ఏర్పడితేనే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మారుతారు. మేము మా దగ్గర పాఠశాల పెడదామంటే చాలామంది గొడవ చేశారు, పిల్లలు బాగా గోలు చేస్తారని. వద్దండి. గోశాల పెడదామంటే ఆవులండి, పేడండి. మళ్ళీ అదే వ్యక్తులు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, గుళ్ళో గోవు లేదా అండి? అయ్యో గుళ్ళో ఒక ఆవు ఉంటే బాగుండేది. అదేంటయ్యా నిన్నే కదా నువ్వు పేడన్నావు అంటే, పేడేనండి ఒక మనిషిని బట్టి తీయించండి. వీడు పెట్టే ఒక అరటిపండు కోసం దాని దగ్గర 25,000 పెట్టి ఒక మనిషిని పెట్టాలి. ఇది ఇట్లా ఉంది సమాజం. సో ఈ బృహస్పతి ఇటువంటి వాటిని అన్నిటినీ ఖండిస్తారు. ఎంతోమంది మహనీయులు తేజోవంతులుగా నిలబడతారు. ఈ యొక్క సంవత్సరము తిథిర్విష్ణుస్తథావారో నక్షత్రం విష్ణురేవచ యోగస్య కరణం చేయవ సర్వం విష్ణుమయం జగత్. ఈ సంవత్సరంలో తిథివార నక్షత్ర యోగ కరణాల ప్రకారంగా మనము ముహూర్తపరముగా ఎవరైతే గనక ధర్మ కార్యాలను చేస్తారో అటువంటి వారికి సస్యశ్యామలంగా ఉంటుంది. భావాధిపతి శని అగుట చేత నూనె పదార్థాలు, బెల్లము, తేనె, ఐరను ఇత్యాదివి కూడా సడన్గా అయిపోతూ ఉంటాయి, అంతే సడన్గా డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఎక్కువ మంది గుంపు కూడిన సమయంలో ప్రమాదాలు, కొంత ఈ యొక్క చంద్ర ప్రభావము చేత, శని ప్రభావం చేత జరుగుతాయి. కాబట్టి అటువంటి సందర్భాలలో మానవాళి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గుమ్ముకూడేటువంటి ప్రదేశాలకి వెళ్ళటము కానీ, అక్కడ ఎక్కువసేపు ఉండటం కానీ, అక్కడ ఏదో కొంత కార్యకలాపాలు చేయటం కానీ మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క నీరసాధిపతి కూడా గురుడేనండి ఈ సంవత్సరం. సస్యాధిపతి, రాజ్యాధిపతి, నీరసాధిపతి, సైన్యాధిపతి కూడా వాళ్ళు. సో ఇన్ని 4 స్థానాల్లో గురుబలం ఉండటం చేత ధర్మ కార్యాలను చేసేటువంటి వాళ్ళకి సుభిక్షం ఉంటుంది. ఉరికనే ఏదో ఈ నాయకుడు లేస్తాడు, ఆ నాయకుడు లేక పడుకుంటాడు, ఇవన్నీ మనము ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విషయాల్ని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం యథావిధిగా ఉంటుంది. రాహు కేతువుల యొక్క సంచారము ఈ యొక్క డిసెంబర్ 6 ఉదయం దాకా కూడా కుంభములో కేతువు సంచరిస్తూ ఉంటాడు, రాహు కూడా సంచరిస్తూ ఉంటాడు. కర్కాటకంలో ఈ యొక్క రాహు సంచారం ప్రభావం చేత కొంత కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. గురుడు యొక్క మార్పు కూడా జూన్ 1వ తారీఖు రాత్రి అంటే 2వ తారీఖు నుంచి కర్కాటంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31 సింహంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 11న మళ్ళీ వక్రభావంలో ఈ యొక్క కర్కాటంలోకి గురుడు ప్రవేశిస్తాడు. గురు సంచారము కూడా అటు ఇటుగా ఉంది. విద్యార్థులు ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క విధి విధానాలపైన దృష్టి పెట్టుకోవాలి. స్వదేశంలో ఏదైనా వ్యాపారం చేయటం కానీ అటువంటివి మంచిది విదేశాల వాళ్ళకి. ఎందుకంటే చాలామంది విదేశాల వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళు మనం అక్కడే ఉండాలి, అక్కడే స్థిరం, కానీ ఎక్కువ కాలం అది నిలబడదు. స్వదేశంలో కర్మభూమి పైన వారు ధనాన్ని వెచ్చించినట్లయితే ధనము సమృద్ధిగా నిలబడేటువంటి అవకాశములు ఉంటాయి. ఈ సంవత్సరము ఈ యొక్క సంచార ప్రభావములన్నీ కూడా యోగక్షేమముగానే ఉన్నాయి కాబట్టి పెద్దగా మనము వేరే విషయాలని ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఈ సంవత్సరము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారము రోజున ఉత్తరాభాద్ర నక్షత్ర శివయోగము గరిజ కర్ణయుక్త యోగముల యందు సింహలగ్నము యందు అనగా 14/1/2027 రాత్రి 9:11 సూర్యుడు మకరములోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరము మకర సంక్రాంతి 14వ తారీఖు మనకి వస్తోంది. దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరము భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. ఈ యొక్క 2000 పరాభవన సంవత్సరంలో ఏ గ్రహణము, సూర్యచంద్ర గ్రహణాలు ఏవి కనిపించట్లేదు. ఇతర దేశాల్లో కనిపిస్తాయి. దాని వివరాలు అప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటాం, గుర్తుంటుంది. ఇప్పటి నుంచే చెప్పడం ద్వారా పెద్దగా అది జనాలకి గుర్తు ఉండదు అనేటువంటి భావన నాకున్నది. ఏ వస్తువులకి బాగా రెక్కలు వస్తాయి అంటారు గురుగారు? భూమికి బాగా రెక్కలు వస్తాయండి. అలాగే బంగారం, పసిడి బాగా పెరుగుతుంది. వజ్రాలు, గురుడు కాబట్టి వజ్రాలు బాగా పెరుగుతాడు. అలాగే చాలా కాలం నుంచి మనకు ఒక నానుడు ఉంది కదా. ఏంటి ఆ నానుడు అంటే మగవాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదండి కదా. పుత్రకారకుడైనటువంటి బృహస్పతి ఈ సంవత్సరము ఆడవాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు అనేటువంటి మాటను మనం వింటాం. చాలా పెళ్ళిళ్ళు మగవాళ్ళే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఖర్చులు చాలా తగ్గుతాయి. అలాగే ఎంతో ధనాన్ని దాచగలుగుతారు భారతీయులు. చాలా ఎవరికి వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు అంటే పెళ్ళిళ్ళకి ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలు తగ్గుతాయి. హంగు ఆర్భాటాలు చాలా తగ్గి దాన ధర్మాల మీద దృష్టి పెడతారు. అలాగే విశేషమైనటువంటి దేవాలయ నిర్మాణాలు కూడా మన యొక్క భారత్ భూమిలో నిర్మాణం అవుతాయి. ఎంతో కాలంగా మనం వేచి చూస్తున్నటువంటి కాశ్మీర్ లాంటి నగరాలలో కూడా సుప్రసిద్ధమైనటువంటి దేవాలయాలని అందరూ దర్శించగలుగుతాం. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. గురు మౌఢ్యమి శ్రీ పరాభవనామ సంవత్సరం 14/7/2026 మంగళవారం సాయంత్రం గురు మౌఢ్యమి ఉన్నది ప్రారంభం. మళ్ళీ అది 13/8/2028 పగల వరకు గురు మౌఢ్యమి మనకి ఉంటుంది. ఇది కొంత పెద్ద ప్రభావితమైనటువంటి గురు మౌఢ్యమి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అవశ్యం. శుక్రమౌఢ్యమి కూడా 2019-10 అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం 19/10/2026 ఉదయం శుక్రమౌఢ్యమి మనకి ప్రారంభమవుతుంది. ఇది అలాగే దగ్గర 29/10
అంటే ఒక 10 రోజుల పాటు ఈ శుక్రమోఢ్యమి త్యాగము అన్నీ కూడా కలుపుతూనే ఉంటాయి. అలాగే గురుమోఢ్యమిలో కూడా ఇందాక 2028 అన్నా, ఇది 2027 అక్కడ దాకా స్వస్తి పుష్కర నిర్ణయాలు కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరము అధిక జ్యేష్టము బహుళ పాడ్యమి, అధిక మాసంలో జ్యేష్టం బహుళ పాడ్యమి అంటే కనుక పౌర్ణమి తర్వాత పాడ్యమి రోజున సోమవారం అనగా 1/6/2026 తేదీ రాత్రి 1 అంటే 2వ తారీఖు నుంచి, అంటే మనకి 2వ తారీఖు పుష్కరము ప్రారంభమవుతుంది. జూన్ 2వ తారీఖు 2026 దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించరు. కావున యమునా నది పుష్కరములు జరుగును. 2వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ యొక్క పుష్కరాలు జరుగు. ఈ పుష్కర పుణ్యస్నానాలు, పితృదేవతా కార్యక్రమాలు, పిండ ప్రదానాలు, గోదానము, దశదానాలు, అలాగే యజ్ఞయాగాదులు, పితృకర్మలు ఇవి చేసుకుంటానికి చాలా శుభ సమయం. వంశోద్ధారకులైనటువంటి వారు అంటే లేనటువంటి వారు పిల్లల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు యమునా నది పుష్కరాలు చేయడం చాలా మంచి. ఉత్తరాఖండ్ నందు అలహాబాద్, ప్రయాగరాజ్ యందు, ఢిల్లీ, ఆగ్రా మరియు శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి మధురలో కూడా యమునా అమ్మవారిని మనము అక్కడ చూడవచ్చు. అక్కడ మనము ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, యజ్ఞము, పారాయణలు, ముఖ్యంగా వేద పారాయణలు, గోసేవ, ఆ సమయంలో గోవులకి సేవ చేయటము పుష్కర సమయంలో చేయడం ద్వారా వంశోద్ధారకులు కలుగుతారు. అలాగే గ్రహణములు ఈ సంవత్సరం మనకు ఎట్లాగో ఏమీ లేవు. ఇక మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి కూడా శుభ పరిణామాలని కలిగిస్తూ ఉంటాయి. జన్మ నక్షత్రము రీత్యా ఈ యొక్క అశ్విని నుంచి రేవతి దాకా కూడా 27 నక్షత్రాల వారు కూడా వారి నక్షత్రము రోజున కంపల్సరీ దేవాలయాలను దర్శనం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అని ఒక భావాన్ని తెలియచేస్తూ ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అందరికీ విజయాలను ఇవ్వాలి, సర్వము కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ జై శుభంకరీ దేవ్యై నమః. ఓం నమః శివాయ.